ఇక భద్రాచలంలో రాములవారి కళ్యాణ వేడుకపై ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రత్యక్షంగా అందిస్తారు. గౌతమ్ జగదభిరాముడు రఘువంశోత్తముడు సీతారాముడి కళ్యాణ మహోత్సవానికి భద్రాద్రి సిద్ధమైంది. ఈ ఉదయం 10:30కు మా కళ్యాణ మహోత్సవ ఘట్టం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక శోభతో గోదావరి తీరం భద్రాచలం రాములవారి గుడి మొత్తం ఇదంతా కూడా భక్తులతో నిండిపోయింది, కోలాహలంగా మారింది. భక్తులు నిన్నటి నుంచే గోదావరి తీరానికి ఇచ్చేశారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్థానాలు ఆశ్రయించి రాములవారి దర్శనం చేసుకున్నారు. రాత్రి ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు మరి కాసేపట్లో జరిగే ఈ కార్యక్రమానికి దేవస్థానం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు మొత్తం భద్రాచలాన్ని తమ గుప్పిట్లో తీసుకున్నారని చెప్పవచ్చు. అడుగడుగున పోలీసు నియంత్రణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కిరణ్తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు ఇక్కడికి అత్యధిక సంఖ్యలో తరలివస్తుంటూ ఈ కళ్యాణ ఉత్సవాన్ని చూసేందుకు తిలకించేందుకు రావడంతో పోలీసులు భద్రాచలాన్ని తమ గుప్పిట్లో తీసుకున్నారు. అడుగడుగున పోలీసు నియంత్రణ ఈ పట్టణం అంతా కనిపిస్తుంది. గుడి పరిసరాల్లో కూడా భక్తులందరినీ కూడా విస్తృత స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఇక ఏర్పాట్ల విషయానికి వస్తే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నప్పటికీ భక్తులు అసౌకర్యాలు గురవుతున్నారు. గోదావరి తీరంలో స్నానాలు చేశారు. అట్లాగే రాత్రిపూట కూడా పడుకునేందుకు ఏర్పాటు లేకపోవడంతో ఇక్కడే పడిగాపులు పడ్డారు. మొత్తానికి రాములవారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించేందుకు, ప్రత్యక్షంగా తిలకించి తరలించి పులకించేందుకు భక్తులు భద్రాచలానికి పోటెత్తారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అర్చకులు కూడా విస్తృత స్థాయిలో శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మనం ఇప్పుడు ప్రస్తుతం మిథిలా మైదానం వద్ద ఉన్నాం. ఇక్కడికే ఈ స్వామివారి కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని మరి కాసేపట్లో ప్రారంభించేందుకు కూడా ఈ భద్రాచలం దేవస్థానం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఓవర్ టు స్టూడియో.